కూడా బాగా ఎక్సైట్ అయిపోయి ఉంటారు ఆ వెరీ టైంకి. హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. అండ్ ఐ వాజ్ ద సేమ్, అదే సుమనే, అదే వీధిలో ఒకప్పుడు సుమనే ఏంటి, అదే సుమనే. సో మీరంతా వీధిలో మీకు బిఫోర్ కమింగ్ టు సినిమా సార్ బీచ్ చివరి ఫ్రెండ్స్ తో ఆ, నిలబడి అంటే టీ తాగడం. అదే రోడ్లో కరాటే గ్రూప్ ఉంది, మ్మ్. మా బ్యాచ్ ఉంది. అదే గ్రూప్లో నాన్ కరాటే గ్రూప్ ఉంది. అండ్ మాకేంటంటే మాకు కాలేజ్కి వచ్చినప్పుడు వీధి చివరిలో వచ్చేసి ఒక టీ స్టాల్. ఆ టీ స్టాల్లో టీ అంటే కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ టీ తాగడం, చిన్న డిస్కషన్ దేశం గురించి, రాష్ట్రం గురించి. తర్వాత ఇంటికి రావడం, డ్రెస్ మార్చుకోవడం, క్లాస్కి వెళ్ళిపోవడం. అట్లా ఉండేది రెగ్యులర్ అండి. ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారో అలాగే. అలాగే ఉండేవారు. యాక్టింగ్ అయిన తర్వాత, స్టార్ట్ అయిన తర్వాత కుదరలా, టైమింగ్స్ అవన్నీ కుదరలా. ఎక్కడ బట్ నేను అదే ఇంట్లోనే ఉన్నాను. ఏ ఇంట్లో నేను పుట్టానో అదే ఇంట్లోనే ఉన్నాను తప్ప నేను వేరే ఎందుకో నాకు ఆ పెద్ద బంగ్లా అది ఇది సింపుల్గా ఉంటే బెటర్ అని చెప్పి తర్వాత అసెట్ కోసం నేను వేరే హౌస్ ఒకటి కొన్నాను. సరే అసెట్గా ఉంటుంది. బట్ మదర్కి ఏంటంటే మెయిన్గా ఆ ఇల్లు, ఆవిడ సాయిబాబా డివోటీ. సో ఆవిడ ఏంటంటే ఎందుకో ఆ ఇంట్లో సాయిబాబా ఫీలింగ్, అదంతా ఒక ఫీలింగ్ ఉంది. నాకు వద్దురా, నువ్వు కావాలంటే నువ్వు ఇల్లు అంటే నేను ఒంటరికి వెళ్ళిపోయి ఏం చేస్తాను, అప్పటికి మ్యారేజ్ అవ్వలేదు కదా, లేదు నేనైతే ఉంటాను చెప్పి అప్పుడప్పుడు ఫాదర్ యూస్ టు కమ్ అండ్ గో. సో ఆ మదర్ని మనం డిస్టర్బ్ చేయకూడదు చెప్పి నేను అలాగనే కంటిన్యూ అయ్యాను అనమాట.